ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఒక సాధారణమైన విషయం వెనుక ఎంత పెద్ద తాత్విక రహస్యం దాగి ఉందో మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామందికి విష్ణు సహస్రనామాలు తెలుసు కదా. అవును, ప్రతిరోజు చాలా ఇండ్లల్లో వినపడే స్తోత్రం అది. ఖచ్చితంగా. విష్ణువుని కీర్తించే ఈ 1000 నామాల్లో 27వ నామంగా శివః అనే పదం కనిపిస్తోంది. పైకి చూస్తే ఇది కేవలం శివుడి పేరులా అనిపించవచ్చు. నిజమే, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ మన ముందున్న ఆధారాలు అంటే ఆ పురాణాలు, ఆగమాలు, మంత్రశాస్త్రాలు వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టి విశ్లేషిస్తే ఈ ఒక్క పదానికి ఉన్న అత్యంత విస్తృతమైన, విశ్వవ్యాప్తమైన అర్థం మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు మనం కేవలం ఒక నామం వెనుక ఉన్న దార్శనిక, తాత్విక కోణాలను బయటికి తీయబోతున్నాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుంది. ఎందుకంటే మనం దేవుళ్ల పేరులను కేవలం వ్యక్తులుగా లేదా భౌతిక రూపాలుగా చూస్తుంటాం. కానీ ఆగమాలు, తంత్రశాస్త్రాలను లోతుగా అధ్యయనం చేస్తే శివః అనే పదం ఒక అనంతమైన స్థితి అనే అర్థమవుతుంది. ఈరోజు ఆ భిన్నమైన పొరలను మనం విడమరిసి చూద్దాం. అవును, వైష్ణవ సంప్రదాయంలో అది చాలా ముఖ్యమైన గ్రంథం. ఖచ్చితంగా. దేవాలయాల నిర్మాణానికి ఇది చాలా ప్రామాణికమైనది. అందులో భాగమైన ఈశ్వర సంహితలో ఒక ఊహించని విషయముంది కదా. ఒక వైష్ణవ దేవాలయంలోని 3వ ఆవరణకు అంటే 3rd ఎన్క్లోజర్కి అధిదేవతగా శివుణ్ణి ప్రతిష్ఠించాలని అందులో పేర్కొన్నారు. అవును, అది చాలామందికి తెలియని విషయం. విష్ణువుకు సంబంధించిన ఆగమ శాస్త్రంలో శివుడికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం ఒక విలక్షణమైన కలయికగా అనిపిస్తుంది. దాని వెనుకున్న తాత్విక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఆగమ శాస్త్రాలు రూపుదిద్దుకున్న సమయంలో ఈరోజు మనం చూస్తున్నంత కఠినమైన విభజనలు లేవు. ఆనాటి ఋషులు ఈ 2 రూపాలను ఒకే పరమాత్మతత్వంగా చూశారు. మనం సనత్కుమార సంహితలోని శివరాత్రి విభాగాన్ని గమనిస్తే ఇది ఇంకా స్పష్టమవుతుంది. అంటే యజ్ఞాలకు సంబంధించిన విభాగమా? అవును, ఆ గ్రంథం ప్రకారం యజ్ఞంలో మనం చేసే పూజలు, సమర్పించే నైవేద్యాలు అంతిమంగా అందుకునేది శివుడే. అందుకే ఆయనను యజ్ఞపురుషుడు అని వర్ణించారు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్ని ముందు కూర్చుని చేసే క్రతువు కాదు, సృష్టిలో నిరంతరం జరిగే మార్పులకు అదొక సంకేతం. ఇది వింటుంటే నాకు వెంటనే వేదాల్లోని ఒక వాక్యం గుర్తొస్తుంది. వేదాలు చాలా స్పష్టంగా యజ్ఞో వై విష్ణుః అని చెబుతాయి. అంటే యజ్ఞమే విష్ణు స్వరూపము అని. సరిగ్గా చెప్పారు. మరి సనత్కుమార సంహిత ఏమో యజ్ఞఫలాన్ని స్వీకరించే యజ్ఞపురుషుడు శివుడే అంటోంది. ఈ రెండింటినీ కలిపి చూస్తే అసలు శివుడికి విష్ణుకి మధ్య ఎలాంటి భేదం లేదనే కదా అర్థమవుతోంది. ఖచ్చితంగా, అసలు భేదమే లేదు. ఇది ఎలాగంటే ఇప్పుడు విద్యుత్శక్తి ఒక్కటే అనుకోండి. అది బల్బ్లోకి వెళ్ళినప్పుడు వెలుతుర్నిస్తుంది, ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు గాలినిస్తుంది. సృష్టిని నడిపించే ఆ మహాశక్తి కూడా అలాగే వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతున్నట్టనిపిస్తుంది. మూలశక్తి ఒక్కటే. చాలా చక్కటి ఉదాహరణ. ఆ పరమాత్మతత్వం ఒక్కటే అని గ్రహించడమే శాస్త్రాల అంతిమ లక్ష్యం. అయితే ఆ ఒక్కటే అయిన తత్వాన్ని వివరించడానికి మన గ్రంథాలు కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను ఆపాదించాయి. ఉదాహరణకు త్రిమూర్తుల భావన తీసుకుంటే శివుడిని తమోగుణానికి ప్రతీకగా చెబుతారు కదా. అవును, సృష్టికి రజోగుణం, స్థితికి సత్వగుణం, లయానికి తమోగుణం అంటారు. ఇక్కడే నాకొక సందేహం వచ్చింది. అడగండి. శివుడిని తమోగుణానికి ప్రతీకగా వర్ణించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ వాడక భాషలో తమస్సంటే అంధకారం లేదా జడత్వం, అజ్ఞానం, ఒక రకంగా ఒక ప్రతికూలమైన అంశం కదా. విశ్వాన్ని నడిపించే మహాదేవుణ్ణి అలాంటి ప్రతికూలమైన గుణంతో ఎందుకు ముడిపెట్టారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం వాడుక భాషలో వాడే పదాలకు, తాత్విక గ్రంథాల్లో వాడే పదాలకు అర్థాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇక్కడ తమస్సంటే మనమనుకునే చీకటి కాదు. మరేంటి? సృష్టిలో ప్రతిదీ ఒక క్రమంలో పుడుతుంది, పెరుగుతుంది, చివరకు విచ్ఛిన్నమైపోతోంది. ఈ విచ్ఛిన్నమయ్యే స్వభావం లేదా ఆ లయకారి శక్తిని సూచించడానికి వాడిన పదం ఈ తమస్. దీన్ని మనం ఒక మహాశూన్యతగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక గ్రేట్ వాయిడ్ లాగా అన్నమాట. అవును, సృష్టి అంతా ముగిసిపోయిన తర్వాత కాలం, ప్రదేశాలకతీతంగా మిగిలిపోయే ఒక అనంతమైన నిశ్చలత్వం అది. ఆ మహాప్రశాంతతకే తమసుని పేరు పెట్టారు. ఇది వింటుంటే బౌద్ధమతంలో చెప్పబడే మహాశూన్యత భావన గుర్తొస్తోంది. వారు కూడా సృష్టి అంతిమ సత్యం ఒక శూన్యస్థితి అని చెబుతారు కదా. దానికి ఈ తమోగుణానికి దగ్గరి పోలిక కనిపిస్తోంది. మీరు గమనించిన పోలిక చాలా ఖచ్చితమైనది.
బౌద్ధమతం దేనినైతే మహాశూన్యత అందో, మన ఆగమాలు దేనినైతే తమస్సన్నాయో ఆ రెండూ ఒకే అనంతమైన స్థితిని సూచిస్తున్నాయి. అసలు దాన్ని చీకటితో ఎందుకు పోల్చారంటే, మన ఇంద్రియాలకు ఆ శూన్యస్థితి అస్సలు అర్థం కాదు. కంటికి కనిపించని దాన్ని శాస్త్రాలు చీకటి అనే రూపకంతో వివరిస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మానవ చైతన్యంలో కూడా ఈ శివతత్వాన్ని మనం ప్రతిరోజూ అనుభూతి చెందుతాం. ఒక్క నిమిషం. మానవ చైతన్యంలో మహాశూన్యాన్ని మనం రోజూ అనుభవిస్తామా? అది ఎలా సాధ్యం? మన జీవితం ఎప్పుడూ ఏదో ఒక గందరగోళంతోనే ఉంటుంది కదా. మనం మెలకువగా ఉన్నప్పుడు అలా ఉండొచ్చు. కాని మన నిద్రావస్థను విశ్లేషిస్తే అందులో సుషుప్తి అనే ఒక అద్భుతమైన స్థితి ఉంటుంది. సుషుప్తి అంటే గాఢ నిద్ర కదా. అవును. ఎలాంటి కలలు రాని, మన దేహంపై ఎరుక లేని అత్యంత గాఢమైన నిద్ర అది. ఆ సమయంలో నేను అనే అహంకారం ఉండదు. మన మనస్సు పూర్తిగా శూన్యమైన నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ సుషుప్తి సమయంలో మనం అనుభవించే ఆ మహాశూన్యమే మనలోని తమోగుణం. అదే శివతత్వం. ఆ స్థితికి వెళ్ళి వచ్చిన తరువాతే మనిషికి తిరిగి శక్తి వస్తుంది. అంటే ఆ శూన్యం ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభం కూడా. నిజంగా మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుందిది. మనం పడుకునే గాఢ నిద్ర ఒక తాత్వికమైన శూన్యస్థితి అని తెలుసుకోవడం చాలా కొత్తగా ఉంది. అయితే ఇదంతా ఒకవైపుంటే, మనం పరిశీలిస్తున్న పత్రాల్లో మంత్రమార్గ అనే విభాగానికి చెందిన రౌరవ, భైరవ తంత్రాల గురించి చదివాను. అవును, తంత్రశాస్త్రాలు. అందులో పూర్తిగా ఒక భిన్నమైన, భయంకరమైన చిత్రం కనిపిస్తోంది. ఈ తంత్రాల ప్రకారం శివుడు శ్మశానవాసి, కపాలధారి, అత్యంత ఉగ్రమైన రూపంలో ఉంటాడు. దేవతలు, యోగినులు, రాక్షసుల మధ్య నాట్యం చేస్తుంటాడు. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ప్రశాంతమైన మహాశూన్యానికి, ఈ ఉగ్ర రూపానికి అస్సలు పొంతన లేనట్టుగా అనిపిస్తోంది కదా. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైకి చూస్తే అదొక వైరుధ్యంలాగే అనిపిస్తుంది. కాని ఆ భయంకర రూపం వెనుక ఉన్న రూపకాలను మనం విశ్లేషించాలి. ఆయన శ్మశానంలో ఉంటాడు. కాని ఇక్కడ శ్మశానమంటే భౌతికంగా మృతదేహాలను కాల్చే ప్రదేశం కాదు. మరి దేనికి ప్రతీక? మనిషిలోని అహంకారాలు, కోరికలు, ద్వేషాలు పూర్తిగా కాలి బూడిదయ్యే ఒక అంతర్గత శూన్య ప్రదేశమదే. బూడిద అనేది పదార్థం యొక్క అంతిమ స్థితి. దాన్ని మరే రూపంలోకి మార్చలేము. ఆ మార్పు లేని తత్వానికే భస్మం సంకేతం. బాహ్యానికైన ఉగ్రరూపుడుగా కనిపించినా ఆయన నుంచే అత్యంత సూక్ష్మమైన సృష్టి జరుగుతోంది అని తంత్రాలు చెబుతున్నాయి. అంటే ఆ వినాశనం వెనుక ఒక సృజనాత్మకమైన కోణముందంటారా? ఖచ్చితంగా అద్భుతమైన సృజనాత్మక కోణముంది. ఆయనలోని శక్తితత్వమైన గౌరీ ద్వారా మంత్రాలకు, మాతృకా చక్రానికి ఆయనే మూలం అని తంత్రశాస్త్రం వివరిస్తోంది. మాతృకా చక్రమంటే వర్ణమాల కదా? అవును, సృష్టికి మూలంవైన మూలధ్వనులు. ఈ అనంత విశ్వం నాదం నుంచే ఉద్భవించిందని ప్రాచీన ఋషులు నమ్మారు. ఆ మంత్రశక్తులను ప్రసాదించేది ఆ శ్మశానవాసి అయిన భైరవుడే. అంటే ఒకవైపు అహంకారాన్ని దహించే అగ్ని, మరోవైపు మంత్రాలను ప్రసాదించే సృష్టికర్త. దీన్ని అర్థం చేసుకుంటుంటే వరాహమిహిరుడు రాసిన బృహత్సంహితలోని వాక్యం గుర్తొస్తోంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని పేర్కొన్నారు. అంటే సకల ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు ఈశ్వరుడే అని. అసలు శివ అనే పదానికి మూల అర్థం మంగళకరమైనది కదా? అవును, శుభప్రదమైనది అని అర్థం. ఈ అర్థం వెనుకున్న అసలు ఉద్దేశం ఆయన మనలోని అవిద్యను, అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవాడు అని. అజ్ఞానం నశించినప్పుడు మిగిలే ఆ జ్ఞానమే అసలైన ఐశ్వర్యం. అదే నిజమైన మంగళకరమైన స్థితి అని మనమనుకోవచ్చు. చాలా చక్కగా విశ్లేషించారు. ఒకవైపు మహాశూన్యం, ఇంకోవైపు ఉగ్రరూపం, మరోవైపు సకల శుభాలనిచ్చే మంగళతత్వం. ఇవన్నీ ఒకే తత్వంలో ఇమిడి ఉన్నాయి. అయితే ఇక్కడొక సహజమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏంటది? ఇన్ని విభిన్న లక్షణాలున్నప్పుడు అసలా పరమాత్మ యొక్క నిజమైన రూపమేమిటి? ఆయన రూపంతో ఉంటాడా, లేక రూపం లేకుండా ఉంటాడా? సరిగ్గా అదే సందేహం ఎవరికైనా వస్తుంది. ఆయన్ని మనం ఎలా ఊహించుకోవాలి? ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి పురాణాలు ఏదైనా స్పష్టమైన విధానాన్ని సూచించాయా? శివపురాణం దీనికి అత్యుత్తమమైన వివరణ ఇచ్చింది. ఈ తత్వాన్ని మనం ప్రధానంగా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి నిష్కళ స్థితి, రెండవది సకల స్థితి. నిష్కళ అంటే? నిష్కళ అంటే ఎలాంటి భాగాలు లేనిది, రూపం లేనిది, నిర్గుణమైనది, పరిమితులు లేని అనంతమైన శివుడికి ఇది ప్రత్యేక. ఇక సకల అంటే భౌతికమైన రూపంతో కూడుకున్నది. సృష్టిలో దేనికైనా ఈ 2 స్థితులు ఉంటాయని శివపురాణం చెబుతోంది.
దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక దీపాన్ని మనం గమనిస్తే దానికి కనిపించే ఆకారం ఉంటుంది. అది సకలం. కాని ఆ దీపం నుంచి వచ్చే వెలుతురు ఏ ఆకారం లేకుండా గది అంతా వ్యాపిస్తుంది కదా, అది నిష్కళం. ఇది చూస్తుంటే దేవాలయాల్లో ఆరాధించే శివలింగాన్ని మనం ఏ కోవలోకి తీసుకోవాలి? దానికి స్పష్టమైన మనిషి ఆకారం ఉండదు కదా. ఇక్కడే మన శిల్పశాస్త్రాల విశిష్టత బయటపడుతుంది. శివలింగానికి మనిషి ఆకారం ఉండదు. అలాగని అది పూర్తిగా ఆకారం లేనిది కాదు. ఇది నిష్కళ, సకళ స్థితుల అద్భుతమైన కలయిక. రూపరహితానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కొంతమేర ఆకృతి కలిగినదే శివలింగం. అందుకే దాన్ని సకళ, నిష్కళ రూపమంటారు. ఇంకో కోణం ఏమిటంటే, నటరాజస్వామి లేదా భైరవుడు వంటి రూపాలను గమనిస్తే భౌతిక రూపానికి అంటే చేతులు, ఆయుధాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాని ఆ రూపాలు కూడా అంతిమంగా ఆ రూపరహిత తత్వాన్నే ప్రతిబింబిస్తాయి. వాటిని మనం నిష్కళ సకళ రూపాలుగా భావించవచ్చా? సరిగ్గా విశ్లేషించారు. నటరాజరూపం సకలమైన ఆయన చేసే ఆనంద తాండవం విశ్వం యొక్క నిరంతర చలనానికి ప్రతీక. ఆ నిష్కళతత్వం ఈ సకల రూపం ద్వారా వ్యక్తమవుతుంది. అంతిమంగా ఆయన ఒక మహాశూన్యం. ఈ భౌతిక విశ్వం, ఆ రెండింటి మధ్య ఉన్న సర్వస్వం కూడా ఆ పరమాత్మతత్వమే. రూపమున్నది ఆయనే, రూపం లేనిది ఆయనే. అద్భుతమైన సమన్వయమిది. అయితే ఈ అనంతమైన తత్వాన్ని ధ్యానంలో నిలుపుకోవాలనుకునే వారికోసం పురాణాలు ఒక నిర్దిష్టమైన భౌతిక రూపాన్ని కూడా అందించాయని చదివాను. పద్మపురాణంలో దీని వర్ణన చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, పద్మపురాణంలో ఆ ప్రస్తావనొస్తోంది. వేదాలలో చెప్పబడిన ఏకాదశ రుద్రులలో ఈయన రెండవ వాడు అని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నామకరణం చేసిన 8 మంది రుద్రులలో శివుడు ఒకడని, ఆయన భూమికి అధిదేవత అనుంది కదా. ఖచ్చితంగా. ఈ భూమిపై ఉన్న సకల జీవరాశులను సంరక్షించే బాధ్యత ఈ రూపానిదే. పీఠంపై నిటారుగా నిలబడి ఉంటాడు. ఈ నిలబడే భంగిమను సమభంగ అంటారు కదా. దీనికేదైనా ప్రత్యేకమైన అర్థముందా? సమభంగ అనేది పరిపూర్ణమైన సమతుల్యతకు ప్రతీక. శరీర బరువు 2 కాళ్ల మీద సమానంగా పడి నిటారుగా ఉండే ఈ భంగిమ మనసు, విశ్వం రెండూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అత్యంత ప్రశాంతమైన స్థితిలో ఉన్నాయని సూచిస్తుంది. ఇక చేతుల్లోని ముద్రలు, ఆయుధాల గురించి చెప్పండి. ముందు కుడి చెయ్యి భక్తులకు భయం లేదని చెప్పే అభయముద్రలో ఉంటుంది. ముందు ఎడమ చెయ్యి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే వరద ముద్రలో ఉంటుంది. ఇక వెనుక చేతుల్లో ఆయుధాలుంటాయి కదా. వెనుక కుడి చేతిలో పరశువు అంటే గొడ్డలి, వెనుక ఎడమ చేతిలో మృగం అంటే జింకను పట్టుకుని ఉంటాడు. ఈ గొడ్డలి, జింకను ఎందుకెంచుకున్నట్లు? పర్శవు లేదా గొడ్డలి అనేది మనిషిలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఖండించే జ్ఞానానికి ప్రతీక. మనలో అల్లుకుపోయిన బంధాలను తెంచివేసే శక్తి అది. ఇక జింక అనేది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా గెంతుతూ ఉంటుంది. ఇది నిరంతరం చలించే మన మానవ మనస్సుకు రూపకం. ఆ జింకను చేతిలో పట్టుకోవడమంటే ఆ చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకుని ఏకాగ్రతను సాధించడాన్ని సూచిస్తుంది. ఎంత అద్భుతమైన మనస్తత్వశాస్త్రం దాగి ఉందో కదా. భయం వదిలిపెట్టడం, కృపను పొందడం, అజ్ఞానాన్ని ఖండించడం, మనస్సును అదుపు చేయడం. ధ్యానం కోసం ఎంతో స్పష్టమైన రూపాన్ని పద్మపురాణం అందించింది. విష్ణు సహస్రనామాల్లోని శివః అనే ఒక్క పదంలో ఎంత పరిజ్ఞానముందో కదా. అవును, యజ్ఞఫలాలను స్వీకరించే యజ్ఞపురుషుడు ఆయనే. విశ్వం విచ్ఛిన్నమైన తర్వాత మిగిలే మహాశూన్యమైన తమోగుణం ఆయనే. అహంకారాన్ని దహించివేసే భైరవ రూపం, అలాగే అవిద్యను పారద్రోళి జ్ఞానాన్ని ప్రసాదించే మంగళకరమైన దైవం కూడా ఆయనే. రూపం లేని నిష్కళ తత్వం నుంచి సమభంగలో నిలబడిన సకల రూపం వరకు అన్నీ ఆ ఒక్క పదంలోనే ఉన్నాయి. మన ప్రాచీన ఋషులు ప్రకృతిని ఎంత సూక్ష్మంగా పరిశీలించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దైవాన్ని కేవలం పూజలకే పరిమితం చేయకుండా భౌతిక, మనస్తత్వ, విశ్వశాస్త్ర కోణాల్లో ఎంత అద్భుతంగా అన్వయించారో కదా. నిజమే. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక వినూత్నమైన ఆలోచనను అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. సృష్టి వినాశనాలకు కేంద్ర బిందువైన ఆ అనంతమైన మహాశూన్యతను వెతుక్కుంటూ మనం ఎక్కడకు వెళ్ళక్కర్లేదు కదా. ఖచ్చితంగా వెళ్ళక్కర్లేదు. ఆ శివతత్వం మనలోనే ఉంది. అవును. బాహ్య ప్రపంచపు శబ్దాలు, మనస్సులోని ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు ఏర్పడే ప్రగాఢమైన అంతర్గత నిశ్శబ్దంలోనే, అంటే ఆ సుషుప్తి స్థితిలోనే ఆ విశ్వవ్యాప్త శివతత్వాన్ని ఎవరైనా స్వయంగా దర్శించవచ్చేమో కదా.
ఈ లోతైన విశ్లేషణ మనందరికీ ఇలాంటి ఎన్నో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుందని ఆశిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.